వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇక్కడికి ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన మన ఆర్డీఓ గారికి, టూరిజం ఆఫీసర్ అండ్ యోగా గురువులు, టీచర్లు అందరూ, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, కమిషనర్స్, మున్సిపల్ కమిషనర్ గారికి నర్సాపురం, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఇందాక నేను చెప్పినట్టు దీని ముఖ్య ఉద్దేశం ఆనరబుల్ సీఎం గారు ఏదైతే కాల్ ఇచ్చారో, ఈ నెల రోజులు కూడా మనం యోగాని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజలకి యోగా గురించి, దాని యొక్క ఆరోగ్యం మీద ఉన్న మంచి ఎఫెక్ట్ మీద ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలన్న ఉద్యమం లాగా చేయాలని చెప్పేసి ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇలా చేయడం జరుగుతుంది. నెల మొత్తం కూడా ప్రజల్లోకి యోగాని తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా టూరిజంను కూడా మనం ప్రమోట్ చేసుకోవాలి. యోగాని టూరిజం ప్లేసెస్లో చేస్తే అది వరల్డ్ వైడ్, ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే, ఇట్స్ నాట్ ఇండియన్ యోగా డే, ఇట్స్ ఇంటర్నేషనల్ యోగా డే. యోగా అనేది ఇంటర్నేషనల్గా యాక్సెప్ట్ చేయబడిన ఒక ప్రాసెస్ కాబట్టి దీన్ని మనం ప్రపంచం వ్యాప్తంగా మన టూరిస్ట్ డెస్టినేషన్స్ తీసుకెళ్లాలని చెప్పి ఉద్దేశంతో మన హానరబుల్ సీఎం గారు మీ జిల్లాలో ఉన్న 4 ప్లేసెస్ చేయమని చెప్పారు. మనం ఫస్ట్గా ఈ 27వ తేదీన వలందర్ రేవు గోదావరి గట్టు మీద చేయడం జరుగుతుంది. తర్వాత 3వ తేదీ మనము పెనుగొండ అమ్మవారి సమక్షంలో చేయడం జరుగుతుంది. తర్వాత 9వ తేదీ మళ్ళీ ఇదే నియోజకవర్గంలో మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్లో మనము పెద్ద ఎత్తున చేయడానికి ఈ కార్యక్రమం కూడా చేస్తున్నాము. అదేవిధంగా 16వ తేదీ అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ ఏదైతే మన హానరబుల్ ప్రధానమంత్రి గారు ఇనాగరేట్ చేశారో భీమవరంలో, ఆ స్టాచ్యూ దగ్గర రోడమ్మని కూడా మనం చేయడం జరుగుతుంది. ఇది కాకుండా 19వ తేదీ జూన్ 19వ తేదీ మనము డిఎన్ఆర్ కళాశాలలో, ఇక్కడ కూడా వైఎన్ కళాశాల స్పోర్ట్స్ పర్సన్స్, అథ్లెట్ గ్రూప్స్ అనే ఒక థీమ్ బేసిస్లో ఆట ఆడుతున్న ప్రతి వ్యక్తిని కూడా ఆ రోజు పిలిపించి యోగా చేయడం జరుగుతుంది. దాదాపు 5 నుంచి 6 వేల మంది మనం ఆ రోజు యోగా చేసి ఒక రికార్డుగా మనం చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. సో అందరూ కూడా ఈ యోగా అనేది నెల రోజులే కాకుండా నిత్యానుసారం మన జీవితంలో అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ చేసినా కూడా ఎంతో కొంత హెల్త్ బెనిఫిట్ ఖచ్చితంగా ఉంటుందని నమ్ముతూ మీరందరూ కూడా ఈరోజు ఇచ్చిన ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో కంటిన్యూ చేసుకుంటూ ఈ ఇన్స్పిరేషన్ని, మీ హెల్త్ని మంచిగా పెట్టుకుంటూ, ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే పనిచేసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 5 to 10 మినిట్స్ మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా, పొద్దునైనా సరే, సాయంత్రం అయినా సరే, మీరు వర్క్ చేసిన గ్యాప్లో అయినా సరే యోగాని చేసి మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటారని నేను ఆశిస్తున్నాను. లాస్ట్ మాట, మన జిల్లాలో మనం 10 లక్షల మందిని పూనుకున్నాం. 21వ తేదీ జూన్ 2025వ తేదీన 2 కోట్ల మంది ఆంధ్రులు ఇది చేయాలని చెప్పేసి హానరబుల్ సీఎం గారు చెప్పారు. మన జిల్లా నుంచి 10 లక్షల మంది ఆ రోజు యోగా చేస్తారని మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మీతో పనిచేస్తున్న కొలీగ్స్ అందరినీ కూడా యోగాంధ్ర పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే ఆ రోజు ఖచ్చితంగా కూడా మీ ఇంట్లో, మీ సచివాలయం పరిధిలో, మీ మండల హెడ్ క్వార్టర్లో, మీ ప్లే గ్రౌండ్, మీ స్కూల్లో, హాస్పిటల్లో, ప్రతి చోట కూడా యోగా చేయడం జరుగుతుంది. ఆ వెన్యూస్కి మీరు వెళ్ళి యోగాలో పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ నర్సాపురం అండ్ ఆర్డీఓ నర్సాపురం వారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మరి యోగా ఇంటర్నేషనల్ యోగా డే దినోత్సవం సందర్భంలో మరి ఏర్పాటు చేసినటువంటి నర్సాపురం నియోజకవర్గం మరి వల్లందర్ రేవు దగ్గర ఏర్పాటు చేసినటువంటి మరి యోగా కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన నియోజకవర్గ ప్రజలు కానీ, అదేవిధంగా అధికారులు, వివిధ డిపార్ట్మెంట్స్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ కానీ, మరి ఎండిఓ గారు కానీ, ఏఎన్ఎంలు, సెక్రటరీలు, మరి మహిళా పోలీసులు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి కార్యక్రమానికి మరి గౌరవ జాయింట్ కలెక్టర్ రాహుల్ రెడ్డి గారికి, మరి ఆర్డీఓ గారు, దాసరా యోగాని చేయించినటువంటి ఆర్గనైజింగ్ టీం అందరికీ కూడా, పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలా చక్కటి కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కరికి కూడా మనం ఆచరించవలసింది. మనం చూస్తున్నాం మన జీవన విధానం రోజు ప్రతి ఒక్కరు కూడా అంతా బిజీ షెడ్యూల్ అయిపోతుంది.
మరి అంతా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మనం కొంత సమయాన్ని మన ఆరోగ్యానికి తప్పనిసరిగా కొంత సమయాన్ని కేటాయించవలసిన అవసరం ఉంది. అంటే ఎందుకంటే ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సింది ఎందుకంటే గతంలో కోవిడ్ వచ్చి మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మరి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భం, మరి వారి కుటుంబాలు మరి రోడ్డున పడిన సందర్భం మనం చూసాం. మన ఈ యోగా ద్వారా ప్రతి ఒక్కరు కూడా యోగాని అనుసరిస్తే కనుక కొంత మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ఉంటుంది. కాబట్టి దీన్ని మీరందరూ కూడా నిత్యం మరి యోగాని మీరందరూ కూడా ఇంట్లో చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. నేను ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.